హరి ఓం. ఓం నమ శివాయ. శంకర, అర్ధనారీశ్వర, తల్లి పార్వతి, పాహిమాం పాహి. నీ బిడ్డలు, నీ దాసులు మిమ్మల్ని నిత్యం హృదయంలో పెట్టి కొలుచుకుని ప్రేమమూర్తులను తల్లి, మమ్మల్ని అందరినీ కాపాడు. లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయురారోగ్యార్థం, లోకజన ఆనందార్థం, లోకజన సర్వ సౌభాగ్యార్థం, సకల దుఃఖ నాశనార్థం, సకల జ్ఞాన ప్రదార్థం శ్రీమన్నారాయణ పాద పూజ శిరసానమామి. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరిలో మనం కూడా ఉంటాం. ఇది జ్ఞానం. పాడెదని నామమే గోపాల, పాడెదని నామమే గోపాల, పరవశముతో పరిమళమైనట్టి నీ నామ మహిమ. పాడెదని నామమే గోపాల, హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ కోసమేరా, హృదయములోనే నిన్ను పదిలముగానే నిలిపితి నీ కోసమేరా, పాడెదని నామమే గోపాల. వేణుగాన ప్రియుడు, మరి వేణువు కాదు, ఆ వేణువుని శృతిబద్ధంగా పలికించడము రాదు, కానీ నువ్వు మన్నించాలి. అనేక మంది భక్తులంతా కూడా అనేక విధాలుగా భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు అని చెప్తుంటే, సత్యనిష్ఠుడు ఆ వ్యక్తి మరలా వచ్చాడు. ఎవరా వ్యక్తి? ఇదివరకు వచ్చినటువంటి వింత ప్రశ్నలు వేసిన వ్యక్తి. అంటే ఏమి? అతనికి కూడా జ్ఞాన తితీక్ష, ఆ జ్ఞానాన్ని తన యొక్క అనుమానాల్ని నివృత్తి చేసుకోవడము లేదా పరీక్షించడము ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు పరీక్షామయుడు, నిత్యం జీవితాంతం భగవంతుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. విద్యార్థుల పరీక్షలు ఎప్పుడో 10వ క్లాసులో రాస్తారు, మన ఇంటర్మీడియట్లో రాస్తారు, డిగ్రీలో రాస్తారు, పాస్ అయిపోయినాక తర్వాత అక్కడ ఉద్యోగాలు సరిపోతారు, వాళ్ళ పరీక్షలు ఉండవు వాళ్ళకి. కానీ భక్తుడు అనేవాడికి అలా కాదు, నిత్యం పరీక్ష పెడుతూనే ఉంటాడు భగవంతుడు. ఏ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణత చెందితే ఇంకొంచెం పైకి భక్తి వస్తుంది, ఇంకొంచెం పైకి, ఇలా ఇంకొంచెం పైకి పోవాలంటే పరీక్షలు ఎదుర్కోవాలి. ధైర్యంగా పరమాత్మని యొక్క మనసులో పెట్టుకొని వాటిని సాధన చెయ్యాలి, వాటిని సాధ్యం చేసుకోవాలి. అన్నిటికీ ఆయనే కర్త, కర్మ, క్రియ అని గ్రహించినప్పుడు మానవుడు భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అంటూ ఆ వ్యక్తి వచ్చాడు. గురువుగారు, ఇప్పుడు ఆ వ్యక్తి కొంచెం గడ్డం కూడా వచ్చి ఉండదు, మెల్లిమెల్లిగదు. గురువుగారు, మీరు చెప్పినట్లుగా నేను ఆలోచించాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మపరులు, అధర్మపరులు మీరు అంటున్నారు. అంటే ఉన్నది రెండే, మంచి చెడు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇది సత్యం. ఇది ఒక యొక్క జాతిలో ఉన్నారు, ఇంకొక జాతిలో లేరని కాదు. అన్ని జాతుల్లో మంచివాళ్ళు ఉంటారు అనుసరించి, సత్వరజోతమ గుణాల నుంచి. సత్వగుణం అనేది ఉత్తమమైంది, ఉన్నతమైంది, పరమోత్కృష్టమైంది, పరమానందకు ప్రీతికరమైంది. మరి రజోతమ గుణాలు ఇవి మోక్షసిద్ధినివ్వవు. జనన మన చక్రాల్లో పడి సకల జీవరాశుల్లో తిరుగుతూనే ఉంటారు, సుడిగుండలో చిక్కుకున్న పడవలాగా. ఇది కనుక ఇప్పుడున్నటువంటి అధర్మ పరులను భగవంతుడు ఎందుకు శిక్షించటం లేదు? సరే, మీరు చెప్పారు ఏదో వారికి వారి దేవతలు ఉన్నారని. ఇప్పుడు మన యొక్క సిద్ధాంతాల ప్రకారం మనలోనే ఈ హైందవ సనాతన ధర్మంలోని దుర్మార్గులు ఉన్నారు కదా, వాళ్ళని శిక్షించడం లేదు. వాళ్ళని ఎందుకు భగవంతుడు శిక్షించడు? వెంటనే వచ్చి ఎందుకు వారిని శిక్షను అమలు చెయ్యడు? వారికి తగినటువంటి బుద్ధి చెప్పడు అని అడిగాడు. నాయనా, నీవు తెలిసి అడుగుతున్నావు, తెలియక అడుగుతున్నావు నాకు తెలియదు, కానీ నేను నీకు చెప్పగలిగేది కొంత మాత్రమే. మిగతాది భగవంతుడే నీకు ఇస్తాడు. నీ యొక్క జ్ఞానద్వారాలను తెరువు. ఇక్కడ నీకేమీ లేదు.
నువ్వు అన్నీ పెంచుకున్నావు, భక్తిలో నువ్వు పడ్డావు నాకు అర్థమైంది. కానీ నీకు ఇక్కడ ఉండవలసింది లేదు. ఇక్కడ ఉండవలసింది ఉంటే ఆయన నీ సర్వజ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. నువ్వు నీకు అడిగిన సందేహాలన్నీ ఆయనే జవాబు చెప్తూ ఉంటాడు లోపల. ఖచ్చితంగా చెప్తాడు, చెప్పకుండా పోడు. అయితే మీరు చెప్పండి ఇప్పుడు అన్నాడు. ఆయన నువ్వు ఎప్పుడైనా పండ్లు తిన్నావా? తింటున్నాను. ఏమేమి పండ్లు తింటావు? ముఖ్యంగా మామిడి పండ్లు అంటే ఇష్టం. అది వేసవిలోనే వస్తుంది. మామిడి పండ్లు అంటే ఇష్టం. సీతాఫలం పండు అంటే ఇష్టం. రామఫలం పండ్లు అంటే ఇష్టం. ఈ యొక్క బొప్పాయి పండ్లు అంటే ఇష్టం. రకరకాల పండ్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తింటావు? బాగా మాగినప్పుడు, తీయగా ఉన్నప్పుడు కదా. బాగా మాగినప్పుడు, తీయగా ఉన్నప్పుడు తింటావు. అంటే దాని ఫలితమేమి? అప్పుడు తింటే నీకు ఆనందం. అంతవరకు వాటిని ఏం చేయవు కదా. మామిడికాయని పిండి రూపంలో తింటావా? ఎవరు తినరు. ఏదో కూరలో వేసుకుంటారు, అది కూడా ముదిరినాక. కనుక పాపం కూడా పండినాకే దాని ఫలితం వస్తుంది నాయన. పాపమైనా పుణ్యమైనా అది పరిపూర్ణమైనప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తాము. కానీ మధ్యలో ఫలితాలు అనుభవించమంటే అది మధ్యలో ఇవ్వడు భగవంతుడు. ఎందుకు? పరీక్షిస్తూ ఉంటాడు, ఇంకా పరీక్షిస్తాడు. మారతాడేమో అని. మారడు. మూర్ఖుడు ఎప్పటికీ మారడు. తీవరీసుమంత ఇలంబు తీయవచ్చు అని భర్తృహరి సుభాషితంలాగా. కనుక భగవంతుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు మారేదానికి. తత్వాలు మార్చుకోండి. రాక్షసత్వం వద్దు, భేదాలు వద్దు, నా వాళ్ళు పరావాళ్ళు అనే భేదం చూపొద్దు. అంతా మానవులే. ఇదివరకు తప్పులు చేసి ఉండవచ్చు, క్షమించి పోవాలి. అదే మంచిది, నీతైన గుణము. క్షమార్హమైనటువంటి వాళ్ళు కాని వాళ్ళంటే వాళ్ళు ఎవ్వరూ లేరు. క్షమకు అందరూ అర్హులే. ఒకరు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తే వాడికి మనమే తీసిపోయినట్లు. కనుక పాపపుణ్యాలను పరీక్షించేవాడు భగవంతుడు, శ్రీమన్నారాయణుడు. ఆయన వదిలిపెట్టు. వాళ్ళు తప్పు చేస్తుంటే ఆయన శిక్షిస్తాడు, నువ్వు శిక్షించడానికి. అనవసరమైన లేనిపోని నీ ఇష్టానుసారం పరిపాలించుకుంటూ నచ్చిన వారిని వదిలిపెడుతూ నచ్చని వారిని శిక్షిస్తూ ఇలా బతకడం దుర్మార్గమే. నువ్వు చెప్పినట్టు దుర్మార్గమే. కానీ దాన్ని పండేంతవరకు భగవంతుడు చూస్తూ ఉంటాడు. అంతవరకు మన సహనం ఉండాలి. సహనం లేనిది ఏది సాధ్యం కాదు. జ్ఞానమైనా కూడా మనం ఎంత సహనంగా ఓర్పుగా ఉంటామో అప్పుడే మన జ్ఞానం వస్తుంది. పరిపూర్ణ జ్ఞానుడు, పరిపూర్ణ సహనవంతుడు, పరిపూర్ణమైన తేజోవంతుడు, పరిపూర్ణమైన ఓజోవంతుడు, సర్వము సమస్తము పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణేశ్వరుడు, పరమేశ్వరుడు అందరినీ పరిపూర్ణంగానే ఉన్నాడు. జ్ఞానం బోధిస్తాడు. కానీ అది కర్మఫలం. బుద్ధి కర్మానుసారం. పూర్వజన్మ కర్మలన్నీ ఇప్పుడు పీడిస్తాయి, పట్టుకొని మూర్ఖత్వంలో పడేస్తాయి. అలా మూర్ఖత్వంలో పడినప్పుడు ఇలాంటి గుణాలే ఉంటాయి నాయన. ఇంకా నీ సందేహం తీరిందా? కృష్ణం వందే జగద్గురు పరమానందం పరమేశ్వరం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.